నమస్తే అండి. ఈ రోజైతే మనం చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేటటువంటి తీయని పుల్లని మామిడి తాండ్రనైతే మనం ఈ రోజు చేయబోతున్నామండి. ఈ తాండ్ర కోసం అన్ని ఒకేసారి కాకుండా రోజుకి 2 లేదా 3 చొప్పున మామిడి పళ్ళను తీసుకుని వీటినైతే చక్కని గుజ్జు చేసుకోవాలండి. ఈ గుజ్జులోనే కాస్త బెల్లాన్ని అయితే నేను వేస్తున్నానండి. ఈ బెల్లాన్ని అయితే మీకు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. కాస్త నూనెను మాత్రం వేసి ఈ గుజ్జునైతే పళ్ళెంలో అయితే పోసుకుందామండి. ఇదైతే 3వ రోజు. ఒకరోజు ఎండనిద్దాం. మామిడి గుజ్జునైతే వేసుకుందాం. నేనైతే పైన జాలి వేసుకుని ఎండలో పెట్టుకోవటమే. రంగు అయితే చూసారు కదండి. ఈ మామిడి తాండ్ర అయితే ఇలా చూడండి అయిపోయింది. కట్ చేసుకున్న ముక్కల్ని అడిలో గానీ నిలువ ఉంచుకుంటే గనక కొంతకాలం అయితే నిలువ ఉంటుంది. ఇలా చూడండి ఎలా పొరలుగా అయితే వస్తుందండి. ఇట్లా చూసారు కదండి. తీయని పుల్లని మామిడి